అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే, నూతన సంవత్సరం, న్యూ ఇయర్ అనేది అసలు ఎందుకు జరుపుకుంటాము? దాని ప్రాముఖ్యత ఏంటి? మనలో రావాల్సిన మార్పులు ఏంటి? అలాగే మీరు స్కూల్లో కానీ, కాలేజ్‌లో కానీ, ఎస్సే రైటింగ్ కానీ, లేదా స్పీచ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎలా చెప్పాలి అన్నది ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పబోతున్నాను. వీడియోని చివరిదాకా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా పరిచయం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, మన జీవితంలోకి కొత్త ఆశలను, ఆశయాలకు నాంది పలికే రోజు. అసలు మనం ఎందుకు జరుపుకుంటాం? నిజానికి ఇదొక ఆంగ్ల సంవత్సరం. ప్రపంచ కాలమానం మరియు తేదీల కోసం ఈ ఆంగ్ల సంవత్సరంను అన్ని దేశాలు ప్రామాణికంగా తీసుకుంటాయి. అందుచేత మనం కూడా ఆంగ్ల సంవత్సరంను వ్యాపార, ప్రభుత్వ మరియు అంతర్జాతీయ కాలమానం మరియు తేదీలను పాటించడం కొరకు మనం ఈ ఆంగ్ల సంవత్సరంను అనుసరిస్తున్నాం. అయితే గడిచిన సంవత్సరంలో జరిగిన కష్టాలను, బాధలను మర్చిపోయి రాబోయే కాలాన్ని సంతోషంగా ఆహ్వానించడానికి ఈ పండుగ జరుపుకుంటాము. ఇది మనకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగాలని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకంతో, కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభించడానికి ఇదొక మంచి సమయం. ప్రాముఖ్యత. చాలా మంది ఈ రోజుల్లో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటుంటారు. అంటే చెడు అలవాట్లు మానేసి మంచి అలవాట్లు నేర్చుకోవాలని, చదువు లేదా ఉద్యోగంలో మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రపంచంలో అందరూ కలిసి ఐకమత్యంగా జరుపుకునే పండుగ ఇది. ఈ రోజున కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కేక్ కట్ చేయడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం వల్ల మన బంధాలు, మనకు ప్రశాంతత, ఆనందం లభిస్తాయి. చివరిగా ముగింపు. నూతన సంవత్సరం అంటే కేవలం తేదీ మారడమే కాదు, మన ఆలోచన విధానం, కలయిక, సర్దుకుపోయే విధానం కూడా మారాలి. అందరూ సంతోషాలతో, సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని కోరుకునే రోజే ఈ నూతన సంవత్సరం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేస్తూ వాళ్ళని కూడా తెలుగు వైపు ఎడ్యుకేట్ చేయడం మర్చిపోవద్దు.